నమస్కారం. ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ లేదా సీజేపీ గురించి మీరంతా వినే ఉంటారు. అయితే దీని వెనక ఉన్నది కేవలం డిజిటల్ పాలిటిక్స్ మాత్రమేనా, లేక ఊహించని రేంజ్లో డీప్ స్టేట్ కుట్రలు దాగి ఉన్నాయా? మితవాద వర్గాల రియాక్షన్స్, వారు చెబుతున్న ఆసక్తికరమైన థీరీలను డీకోడ్ చేసే ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. అసలందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న ఒకటే: ఈ సీజేపీ అనేది కేవలం యువత సరదాగా క్రియేట్ చేసిన డిజిటల్ సటైరా, లేక ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న ఇంటర్నేషనల్ రెజీమ్ చేంజ్ ఆపరేషన్కు ఇదొక ముసుగా? మితవాద రాజకీయ విశ్లేషకులు మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. కేవలం కొన్ని మీమ్స్తో మొదలైన ఈ ట్రెండ్ వెనుక ఒక భారీ ఇంటర్నేషనల్ నెట్వర్క్ ఉందనేది వాళ్ల ప్రధాన వాదన. ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు కథను అర్థం చేసుకోవడానికి మనం ముఖ్యంగా 6 విషయాలను పరిశీలించబోతున్నాం. రెజీమ్ చేంజ్ ఆరోపణలు, ఆప్ కనెక్షన్, అమెరికాలోని సిఐఏ మరియు ఫోర్డ్ ఫౌండేషన్ లింక్స్, ఇంటర్నేషనల్ మీడియా కోఆర్డినేషన్, జెన్జీ యువతను ఎలా వాడుకుంటున్నారు అనే ఆరోపణలు, చివరగా ఆ బ్లూప్రింట్ ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మొదటి పాయింట్కు వద్దాం. రెజీమ్ చేంజ్ ఆరోపణలు ఈ మొత్తం వ్యవహారంలో అనుమానం రేకెత్తిస్తున్న టైమ్లైన్. ఇక్కడ ఈ టైమ్లైన్ గమనిస్తే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మే 13న జెన్జీ యువత నిరసనలకు దిగాలని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కట్ చేస్తే సరిగ్గా మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బుద్దింకలు అని ఒక కామెంట్ చేశారు. ఇక మే 16 కల్లా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆన్లైన్లో పుట్టుకొచ్చేసింది. కేవలం 2-3 రోజుల్లోనే ఇదంతా జరగడం యాదృచ్ఛికం కాదని, ఇదొక ప్రీ ప్లాన్డ్ ఆపరేషన్ అని విశ్లేషకులు బలంగా వాదిస్తున్నారు. చీఫ్ జస్టిస్ వ్యాఖ్యను వీళ్లు కేవలం ఒక ట్రిగ్గర్లాగా, ఒక సాకులాగా వాడుకున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ సీజేపీ వ్యవస్థాపకుడి మూలాలు ఏంటి, ఆప్తో ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ నెట్వర్క్ లింక్స్ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఈ సీజేపీ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో అభిజిత్ దీప్కే, ఈయన గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా స్ట్రాటజిస్టుగా పనిచేశారు. పైగా యాప్ లీడర్ మనీష్ సిసోడియాతో ఆయనున్న ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంకో పాయింట్ ఏంటంటే, గతంలో జరిగిన సిఏఏ వ్యతిరేక ఆందోళనల్లో కూడా ఆయన యాక్టివ్గా ఉన్నారని, పూణేలో ఆయనపై ఒక ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని విమర్శకులు పాయింటౌట్ చేస్తున్నారు. సో ఏ రాజకీయాలు తెలియని అమాయక యువతను ట్రాప్ చేయడానికే ఈ సటైర్ అనే ముసుగు వేశారని వాళ్ల వాదన. పైకి చూస్తేనేమో ఇదంతా కేవలం స్థానిక భారతీయ యువత నడుపుతున్న మూమెంట్లాగా కనిపిస్తుంది, అవునా? కానీ మితవాద వర్గాలు చెప్తున్నది వేరు. దీని వెనక ఉన్న ఆపరేటర్లంతా విదేశాల్లో కూర్చున్నాలని వారు ఆరోపిస్తున్నారు. ఫౌండరేమో అమెరికాలో ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ అడ్మిన్ దుబాయ్లో ఉన్నారు, కీ ఫాలోవర్స్ ఐర్లాండ్లో ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఇదొక పక్కా విదేశీ ఆపరేషన్ అనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోందని వారంటున్నారు. అయితే ఇది కేవలం లోకల్ పాలిటిక్స్ వరకే పరిమితం కాలేదు. గ్లోబల్ లెవెల్లో వినిపిస్తున్న సిఐఏ మరియు ఫోర్డ్ ఫౌండేషన్ ఆరోపణలు ఇప్పుడు చూద్దాం. ఈ ఆరోపణల డెప్త్ అర్థం కావాలంటే ముందుగా మనం రెజీమ్ చేంజ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సపోర్టుతో డీప్ స్టేట్ శక్తులు ఒక దేశంలో ఆర్టిఫిషియల్గా అశాంతిని సృష్టించి అక్కడి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి లేదా ఏకంగా కూలదోయడానికి చేసే రహస్య ఆపరేషన్ ఇది. మితవాద వర్గాలు ఇప్పుడు ఈ సీజేపీ మూమెంట్ని సరిగ్గా ఇదే కోణంలో చూస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఈ డాట్స్ ఎలా కలుపుతున్నారో చూడండి. ఆప్ లీడర్లు ఒకప్పుడు కబీర్ అనే ఒక ఎన్జీఓను నడిపేవారు. ఆ ఎన్జీఓకు అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ నుండి ఫండ్స్ వచ్చాయనేది వాళ్ల మొదటి ఆరోపణ. అయితే ఈ ఫోర్డ్ ఫౌండేషన్ అనేది అసలు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన సిఐఏకు చెందిన ఒక ఫ్రంట్ ఆర్గనైజేషన్ అని, వారి రెజీమ్ చేంజ్ ఆపరేషన్లకు ఇదే కేంద్రమని మితవాద విశ్లేషకులు ఒక పెద్ద లింక్ పెడుతున్నారు. సరే, ఫండ్స్ దాకా వెళ్ళాం కదా, ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా కోఆర్డినేషన్ ఎలా జరుగుతోందని వాళ్ళు ఆరోపిస్తున్నారో చూద్దాం. కరెక్ట్గా మన దేశంలో ఈ సీజేపీ హడావిడి జరుగుతున్న టైంలోనే నార్వేలో ఒక పత్రిక మన భారత ప్రధానిని సపేరా అంటే పాములవాడిగా చిత్రీకరిస్తూ ఒక కార్టూన్ వేసింది. అదే సమయంలో ఒక నార్వే జర్నలిస్ట్ పత్రికా స్వేచ్ఛ గురించి ఒక పెద్ద వివాదాన్ని సృష్టించడం మీరు గమనించే ఉంటారు. ఇవన్నీ ఊరికే కాకతాళీయంగా జరిగినవి కావని థియరీ చెబుతోంది. ఈ ఇష్యూస్ని లెఫ్ట్ లీనింగ్ లీడర్లు, దేశీయ విమర్శకులు, అలాగే పాకిస్తాన్ మీడియా విపరీతంగా హైలైట్ చేశాయి. ఇదంతా సీజేపీ రైజ్కు సపోర్టుగా జరుగుతున్న ఒక గ్లోబల్ నారేటివ్ వార్ఫేర్ అని విశ్లేషకులు బలంగా నమ్ముతున్నారు. మరి ఇదంతా చేయడానికి వాళ్ల టార్గెట్ ఎవరు? జెన్జీ యువత. వాళ్లను పావులుగా వాడుకుంటూ
డేటా ఎలా కలెక్ట్ చేస్తున్నారనేది నెక్స్ట్ టాపిక్. మితవాద సోర్సెస్ ఇక్కడ ఒక పెద్ద వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. డిజిటల్ సటైర్ అనే పేరుతో సీజేపీ వెబ్సైట్లో ఫారల్ ఫిల్ చేయిస్తున్నారు కదా, అది కేవలం మెంబర్షిప్ కోసం కాదట. వాళ్ళ అసలు ఉద్దేశం యంగ్ అండ్ ఇంప్రెషనబుల్ సిటిజన్స్ తాలూకు డేటాను భారీ స్థాయిలో కలెక్ట్ చేయడమేనని ఆరోపిస్తున్నారు. ఫ్యూచర్లో పొలిటికల్ మొబిలైజేషన్ కోసం, అంటే వాళ్లను సమీకరించడం కోసం ఒక పెద్ద డేటాబేస్ను ముందుగానే రహస్యంగా సిద్ధం చేసుకుంటున్నారని వాళ్ళు వాన్ చేస్తున్నారు. ఈ డేటా అంతా కలెక్ట్ చేసి ఏం చేస్తారు? ఈ ఎకోసిస్టమ్ మొత్తం జెన్జీని వీధిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది, వాళ్లను రెచ్చగొడుతోంది అని మితవాద ఆరోపణల సారాంశం. అంటే ద్రవ్యోల్బణం లేదా కార్పొరేట్ మోనోపోలీ లాంటి కాంప్లెక్స్ ఇష్యూస్ మీద పూర్తి అవగాహన లేని యువతను సరైన టైం చూసి రోడ్ల మీదికి తెచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేయించడమే ఈ డేటా కలెక్షన్ వెనుకున్న మెయిన్ ప్లాన్ అని వాళ్లు వాదిస్తున్నారు. ఫైనల్గా వాళ్లు చెప్తున్న ఆ అరాచక బ్లూప్రింట్ ప్రాంతీయ అశాంతిని ఎలా రిపీట్ చేయాలనుకుంటున్నారో చూద్దాం. మితవాద విశ్లేషకులు గీస్తున్న బ్లూప్రింట్ ఇదిగో ఇలా ఉంది. స్టెప్ 1, ముందుగా టార్గెటెడ్ మీమ్స్, సెటైర్ల ద్వారా జెన్జీని డిజిటల్గా రెచ్చగొట్టడం. స్టెప్ 2, ఆ సేకరించిన డేటాతో వాళ్లను ఫిజికల్గా వీధుల్లోకి రప్పించి పెద్ద ఎత్తున ఆందోళనలు సృష్టించడం. ఇక ఫైనల్ స్టెప్ ఏంటంటే, రీసెంట్గా మనం బంగ్లాదేశ్, నేపాల్ దేశాలలో చూశాం కదా, ప్రభుత్వాలు కూలిపోయే రేంజ్లో జరిగిన అరాచకం, అచ్చం అలాంటి సిచ్యువేషన్ను మన దేశంలో కూడా సృష్టించడం. ఇది వారు ఊహిస్తున్న ఎండ్ గేమ్. సో ఇదంతా విన్నాక ఏమనిపిస్తోంది? ఈ సీజేపీ అనేది నిజంగానే యువత స్టార్ట్ చేసిన ఒక సెటైరికల్ మూమెంటా, లేక పక్కాగా ప్లాన్ చేసిన ఒక ఇంటర్నేషనల్ ఎనార్కీ బ్లూప్రింటా? ఈ ప్రశ్న నిజంగానే మోడర్న్ డిజిటల్ పాలిటిక్స్ని, వాటి వెనకున్న కనెక్టెడ్ నెట్వర్క్స్ని మనం ఎలా చూస్తున్నామనే దానిపై పెద్ద డిబేట్నే క్రియేట్ చేస్తోంది. ఏదేమైనా ఇంటర్నెట్లో మనం చూసే ప్రతి ట్రెండ్ వెనుక మనం గమనించాల్సిన కోణాలింకా చాలానే ఉంటాయనిపిస్తోంది కదూ. సరే, ఈ ఎక్స్ప్లెయినర్ ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం.